సీఎం రేవంత్ రెడ్డిపై జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ నిప్పులు చెరిగారు. మేడిగడ్డను రేవంత్ రెడ్డినే బ్లాస్ట్ చేశాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా చోట్ల బ్లాస్టులు జరిగాయన్నారు. ఎవరూ ఏమీ చేయట్లేదు కదా అని దీన్నే ఇసుక మాఫియా అదునుగా తీసుకొని బ్లాస్టులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒక్క ఇసుక లారీ అమ్మితే ₹1,00,000 వస్తుందన్న ఆయన 4,000 ఇసుక లారీలు ఒక్కరోజు అమ్ముతున్నారని తెలిపారు. అలా అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులను సర్పంచ్ నుండి మంత్రుల దాకా అందరికీ ముడుతున్నాయని ఆరోపించారు. 4 ఎఫ్ఐఆర్లు మేడిగడ్డ దగ్గర నుంచి అక్టోబర్ 21 రాత్రి పోలీస్ స్టేషన్లో ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చాడు. అక్టోబర్ 22 అది రికార్డ్ అయింది. ఎప్పుడు 2023. అప్పుడు ఇక్కడ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. కేసీఆర్ గారి చేతిలో లా అండ్ ఆర్డర్ లేదు, రెవెన్యూ లేదు. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సి ఉండే. వాళ్ళు ఎన్నికలలో బిజీగా ఉండి ఆ ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు. బట్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే 500-600 కోట్లతో కట్టిన ఆ బ్లాక్, అంటే దానికి 4,000 కోట్లైనా 500-600 కోట్లతో కట్టిన ఒక బ్లాక్ అది బ్లాస్ట్ అయింది. నేను అనట్లేదు, ఇంజనీర్ రాసిన రిపోర్ట్లో ఉంది. 2-3 కిలోలకు పెద్ద శబ్దం వచ్చింది మేడిగడ్డ. అయితే అప్పుడు అనుకున్నాం ఎవరో చేసిందని అనుకున్నాం, ఇసుక మాఫియా చేయవచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు చెప్తున్నా దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నాను. ఎందుకు అంటే వాడు ఏటీఎం కాళేశ్వరంగా మారింది కేసీఆర్కు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ చెప్పినా నమ్మలేదు. కాబట్టి ఏదో ఒకటి చూపెట్టాలి కాబట్టి బ్లాస్ట్ చేశారు. అది అన్ని ఆధారాలని బ్లాస్ట్ చేసిన దానికి. జనవరి 24 ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హుసేన్ మియా వాగు చెక్ డౌన్ పేల్చడానికి డైనమేట్లతో పాటు డ్రిల్లింగ్ యంత్రాలతో పాటు అన్నీ దొరికినాయి. దొరికినా కూడా ఆడ రాసిండు ఇంజనీరు ఇది బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిందని. అయినా ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా చర్య లేదు. నవంబర్ 21న తనువుల చెక్ డౌన్ పేల్చిండ్లు. మేడం ఈ తలకాయ ఉన్నవానికి అందరికీ అది తెలుస్తుంది. అక్కడ పోతే దానికి ఏం నాలెడ్జ్ అక్కర్లేదు, ఇరిగేషన్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఎన్జీఆర్ఐ నిపుణులు అక్కర్లేదు. మేడం ఈ తలకాయ ఉంటే చాలా బ్లాస్ట్ అని చెప్తారు. ఇంజనీర్ కూడా రాసిండు, దాని మీద ఇప్పటివరకు చర్య లేదు. అలసి అయిపోయింది. కాబట్టి ఇసుక మాఫియాకి ఏమైందంటే ఏం చేసినా కూడా మనల్ని అడిగేటోళ్ళు లేడు. రోజుకు ఒక్క లారీ మీద ₹1,00,000 వస్తున్నాయి. అటువంటి 4,000 లారీలు పోతున్నాయి రోజు. 4,000 లక్షలు పర్ డే ఇన్కమ్. అందులో ఎంతమంది ప్రజాప్రతినిధులు పోతున్నాయి, సర్పంచ్ దగ్గర నుంచి మంత్రుల దాకా పోతున్నాయి. ఒక నీటిపారుదల శాఖ మంత్రి అన్నారం సుందిల్లో కూలిపోయినాయి అన్నాడు. మేడిగడ్డ అంటే బ్లాస్ట్ చేసిండ్లు, కొంతవరకు డ్యామేజ్ అయింది, కూలిపోలే. కూలేశ్వరం కాదు, అది కూలిపోలేదు, కొంత డ్యామేజ్ అయింది. 300 కోట్లు పెడితే అయిపోయేది. 3 ఏళ్ళ నుంచి కావాలని చెప్పి అది రిపేర్ చేయిస్తలేరు. అన్నారం సుందిల్లో కూలిపోయినాయని ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి అన్నాడు. అంటే కళ్ళుండి చూడలేని గుడ్డోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నారం సుందిలో కూలిపోయిందా? గూగుల్లో కొడితే కనబడుతుందా ఇప్పుడు? మరి కూలిపోని ప్రాజెక్టులను కూలిపోతుంది అన్నాడు. అది కూడా తెలుసుకోలేని నీటిపారుదల మంత్రి టీఎంసీలు అంటే లెక్కెట్టే తెలుస్తుంది. పోనీ నల్గొండ జిల్లా ఉంది కదా, నాగార్జున సార్ ఎవరి చేతిలో ఉండాలి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ చేతుల్లో ఉండాలి. శ్రీశైలం ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉండాలి. కేసీఆర్ ఎన్నడూ శ్రీశైలం మీద పోలీసులను పంపి కబ్జా చేసుకోలే. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే నాటికి వారం రోజుల ముందు, అంటే పోలింగ్ రోజు 29 నవంబర్, డిసెంబర్ 7 ఈయన అధికారంలోకి వచ్చాడు. వారం రోజుల ముందు జగన్ పోలీసుల నాగార్జున సార్ని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడు. పీకిన వంట నేను ఈ భాష రావద్దు నా నోటి నుంచి, కానీ ఇటువంటి దుర్మార్గం చూసినప్పుడు అనిపిస్తుంది.